హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 23. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ ఆల్ భూమి నన్ను కొట్టింది. దానికి ఎంత బలుపు అహంకారం లేకపోతే నా మీదే చేయి చేసుకుంటుంది. డాడ్కి చెప్పి దానంతు చూస్తాను అంటూ ఇంట్లో మధుకర్ గారి కోసం వెయిట్ చేస్తుంది విముకి. డాడ్ నీ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, నేను నీతో మాట్లాడాలి డాడ్. బేబీ నాకు అర్జెంట్ అసైన్మెంట్ ఉన్నాయి, టాక్ టు యూ లేటర్. డాడ్ ఇట్స్ అర్జెంట్. నన్ను ఒకతి ఇన్సల్ట్ చేసింది, అది నా చెంప మీద కొట్టింది, మీరు దాన్ని బ్రతుకు మీద కొట్టాలి. ఈ మధుకర్ కూతురు మీద చేయి చేసుకుంది ఎవరు బేబీ చెప్పు, ఇప్పుడే దాని అంతు చూస్తాను అంటూ మధు అంటూ. మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను మధుకర్ గారు అనే వాయిస్ వినపడేసరికి మధుకర్ అండ్ విముకి ఇద్దరూ డోర్ దగ్గరున్న భూమిని చూస్తుంటే, భూమి లోపలికి రావచ్చా అనే మాటకి ఇద్దరు కాన్షియస్లోకి వస్తారు. భూమి నువ్వా, అక్కడే నిలబడ్డావేంటి, లోపలికి రమ్మా అంటూ అమృత తన దగ్గరికి వెళ్ళి పిలిచేసరికి భూమి మొట్టమొదటిసారి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. భూమి నువ్వేంటమ్మా ఇలా వచ్చావు, నిన్న ఆ రోజు కలవడమే, తర్వాత నిన్ను కలిసే అవకాశం రాలేదు. తన్ను ఎలా ఉన్నాడు, ఏదైనా పని మీద వచ్చావా? అయ్యో నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వుండు నీకోసం కాఫీ తీసుకొస్తాను. ఆంటీ ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను మధుకర్ గారితో మాట్లాడడానికి వచ్చానంటూ భూమి మధు దగ్గరకు వచ్చింది. మధుకర్ గారు, మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలని వచ్చాను. మీ అమ్మాయిని చెంపదెబ్బ కొట్టింది నేనే మధుకర్ గారు. డాడ్ ఇదే నన్ను కొట్టింది, డోంట్ లీవ్ హర్. నన్నే కొట్టింది, దీన్ని అస్సలు వదలను అంటూ విముకి భూమిని కొట్టబోతుంటే విముకి అంటూ మధుకర్ అనేసరికి విముకి ఆగుతుంది. డాడ్ నన్ను ఎందుకు ఆపేశారు, దీన్ని అస్సలు వదలకూడదు. నన్నే కొట్టిందంటే దీన్ని అస్సలు వదలకు డాడ్. మధుకర్ గారు, ఉరిశిక్ష పడిన వాడికి కూడా లాస్ట్ విష్ అడుగుతారు. నేను కొట్టడం తప్పే, బట్ తనను కొట్టడం తప్పు కాదు. నిజం తెలిసిన తర్వాత మీరే శిక్ష వేసినా నేను హ్యాపీ, బట్ సగం నిజం తెలుసుకోవడం అబద్ధం చెప్పడం కంటే తప్పు. మీ అల్లుడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని మీ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను చాలా మాటలు అనింది. మీ అల్లుడిని నేనేం పెళ్లి చేసుకుంటాననలేదు, కానీ మీ అమ్మాయి మీ అల్లుడిని పెళ్లి చేసుకోవాలని ఆశతో తప్పుగా మాట్లాడితే తన తప్పును తప్పు అని ఓ అక్కగా సరిచేశాను. నేను చేసింది తప్పే అనుకుంటే తప్పుగా మాట్లాడిన మీ అమ్మాయి చేసింది కూడా తప్పే మధుకర్ గారు. డాడ్ చూసావా, నీ ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, వదలకు డాడ్ అంటూ విముకి అంటుంటే, విముకి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కొట్టకు ముద్దు పెట్టుకుంటారా అంటూ అమృత అంటుంటే, డాడీ అంటూ విముకి అనగానే, స్టాప్ ఇట్ బేబీ, జరిగిన దాంట్లో భూమి తప్పు లేదు, నీదే తప్పు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ ఈడియట్ మీద ఆశలు వదిలేసుకోమని. ఎందుకు వెళ్ళావు, నువ్వు రేపే అమెరికా వెళ్ళిపోతున్నావు, మర్యాదగా అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు అంటూ అనేసరికి విముకి కోపంగా పైకి వెళ్ళిపోయింది. భూమి జరిగిన దానికి మా అమ్మాయి తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో మీరు పెద్దవాళ్ళండి, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, నేను వెళ్తాను. భూమి 1 మినిట్. అమృత, నీ అన్న కొడుకు ఆర్మన్ పెళ్లి చేసుకుంటానన్నది ఈ భూమినే. భూమి నీకు పెద్దవాడిగా ఓ మాట చెప్తున్నా, అలాంటి వాడిని నమ్మితే నువ్వు మళ్ళీ మళ్ళీ మోసపోతావు. కానీ నీ ఇష్టం లేదని చెప్పి చాలా మంచి పని చేశావు, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంకా ఎందుకు అలాంటి వాడి దగ్గర జాబ్ జాయిన్ అయ్యావు? నిన్ను వాడు బెదిరించేమని అన్నాడా? ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అంటాడు మధుకర్. థ్యాంక్స్ అంకుల్, బట్ ఇప్పుడు అవసరం లేదు, టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను అంటూ భూమి వచ్చేసింది. భూమి నీ మాటలు వింటుంటే ఎక్కడో విన్నట్టే ఉన్నాయి, నిన్ను చూస్తుంటే బాగా తెలిసిన అమ్మాయిలా ఉన్నావు. ఆర్మల్ లాంటి వాడి పొగరికి సమాధానం చెప్పేది నువ్వే. భూమి గారు, నిన్ను ఎండి గారు రమ్మంటున్నారు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన విశోక్ వచ్చి
భూమిని చూస్తూ అన్నాడు. చ, మార్నింగ్ రాగానే స్టార్ట్ చేసేశాడు. ఎందుకు పిలిచాడు అనుకుంటూ భూమి విసుగు చెప్పింది వినగాని ఇంకేం చేయలేక ఆర్మన్ క్యాబిన్ వైపుగా వెళ్ళింది. ఆర్మన్ క్యాబిన్లోకి నేరుగా వచ్చేస్తూ, ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఇప్పుడెందుకు నన్ను పిలిచావు? ఇలా ప్రతిసారి నన్ను విసిగిస్తే మాత్రం ఐ స్వేర్ యూ ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ కోపంగా వేలు చూపిస్తూ మాట్లాడుతున్న భూమి కోపంగా తన క్యాబిన్లోకి వచ్చి తనతో అలా మాట్లాడడం చూసిన భూమి వేలు చూపించగానే మనోడి టెంపర్ లేచేసరికి తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద గట్టిగా కొడుతూ పైకి లేచేసరికి ఆర్మన్కి వార్నింగ్ ఇస్తున్న భూమి ఓ క్షణం భయంతో 2 అడుగులు వెనక్కి వేస్తుంది. డోంట్ యూ నో హౌ టు టాక్ లైక్ దట్? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ప్రతిసారి సంస్కారం అని లెక్చర్ ఇస్తావు. ఇదేనా నీ సంస్కారం? ఇక్కడ నేను నీ బాస్, మర్చిపోయావా? బాస్ పిలిస్తే తన క్యాబిన్లోకి ఇలానే వచ్చేస్తావా? పర్మిషన్ తీసుకోవాలని సెన్స్ లేదా? బాస్తో నచ్చినట్టు మాట్లాడతావు అంటూ కోపంగా అంటాడు ఆర్మన్. ఆర్మన్ మాటల్లో కసి, కళ్ళల్లో కోపం చూసేసరికి తన మాటల్లో మొదలైన బెరుకుని ఆర్మన్కి కనిపించకుండా తన భయాన్ని మనసులోనే దాచిస్తూ సారీ ఫర్ దట్ సార్, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు? దిస్ ఈజ్ ది వే టు టాక్ లైక్ దట్ టు మీ. ఎక్కడ ఎలా ఉండాలో తెలియకపోతే తెలుసుకో, లేదంటే అడగాలి మిస్ భూమి. లెట్స్ కమ్ టు ది పాయింట్. నిన్నెవరిని అడిగి ఆఫీస్ నుండి ముందే వెళ్ళిపోయావు? ఇది నీ ఇల్లు అనుకున్నావా లేదంటే ఆఫీస్ అనుకున్నావా? నీ ఇంట్లో నీకు నచ్చినట్టు ఇక్కడ ఉంటానంటే కుదరదు మిస్ భూమి. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ ఆన్ మై వర్క్. దిస్ ఈస్ ది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం రిపీట్ అయితే నా యాక్షన్ సివియర్గా ఉంటుంది. నౌ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అంటూ ఆర్మన్ అనేసరికి భూమి వెళ్తుంటే, మిస్ భూమి, నిన్న ఎందుకు వెళ్ళిపోయావు? రీజన్ ఇంకా చెప్పనే లేదు. సార్, రీజన్ చెప్పకుండానే స్టార్ట్ చేశారు, ఫినిష్ చేశారు. ఇంకెందుకు రీజన్? అయినా నేనేం చెప్పకుండా వెళ్ళలేదు. విశోక్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. విశోక్ సార్, మిస్ భూమి నిన్న నీ దగ్గర పర్మిషన్ తీసుకుంటే నాకు ఇన్ఫామ్ చేయాలని తెలీదా? ఏం చేస్తున్నావు? సార్, యాక్చువల్లీ మీరు అవన్నీ పట్టించుకోరు కదా, అందుకే. నెక్స్ట్ టైం ఆఫీస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలియాలి, లేదంటే నిన్నెవరు ఇక్కడ పట్టించుకోరు, మైండ్ ఇట్ అంటూ ఆర్మన్ అనగానే ఇద్దరు బయటకు వచ్చేశారు. విశోక్ గారు, సారీ, నా వల్ల మీరు మాటలు పడ్డారు. భూమి గారు, ఇది నాకు కొత్త కాదు, అలవాటే. మీకే కొత్త, ఏం చేస్తాం? మన బాస్ ఎప్పుడు ఎలా ఉంటారో ఏమంటారో ఎవరికీ తెలీదు. సైకో కదా, ఎలా తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళని ఆఫీస్లో కాదు మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. భూమి గారు ఇదే మాట సార్ వింటే అయిపోతారు అంటూ అనగానే భూమి నవ్వేసరికి విశోక్ కూడా నవ్వుతూ ఇద్దరూ తమ వర్క్స్కి వెళ్ళిపోతారు. పూర్ణ, నీ కొడుకు ఇంకా రెడీ అవ్వలేదేంటి? టైం అవుతుంది. ఈరోజే వాడికి నేను చూసిన అమ్మాయికి ఎంగేజ్మెంట్, మర్చిపోయావడా? డాడ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను అర్పితని అనే మాట కంప్లీట్ అవ్వకముందే చేతు చెంప పగలకొట్టాడు బలరాం. పూర్ణ, నీ కొడుక్కి చెప్పు, నాకు ఎదురు చెప్తే నచ్చదు. నా ఇంట్లో నాకు నచ్చిందే జరగాలి. టైం అవుతుంది. నువ్వెలా ఉన్నా ఈ పెళ్ళి జరుగుతుంది, జరిపిస్తాను. పద చేతు. కాలర్ పట్టుకొని తనతో పాటు తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టాడు. పూర్ణ, నీకు సపరేట్గా చెప్పాలా లేదంటే నీ కొడుక్కి చెప్పినట్టే చెప్పాలా అంటూ అనగానే పూర్ణ వచ్చి కారు ఎక్కేసింది. బేబీ, నీ అన్నయ్యకి ఎంగేజ్మెంట్, నువ్వు రావట్లేదా? డాడ్, వాడికి నచ్చిన పెళ్లి చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. నువ్వు చేసేదానికి వాడు నన్ను రాంగ్గా అనుకుంటున్నాడు. గణిత, నువ్వే కాదు, ఆ దేవుడే వచ్చినా నా డిసిషన్ చేంజ్ అవ్వదు. నువ్వు రాకపోతే నేనే వాడి పెళ్లి జరిపిస్తాను అంటూ కార్ స్టార్ట్ చేసి చేతుని తీసుకుని వెళ్ళిపోయాడు. భూమి ఆర్మన్ చేసిన దానికి కోపంగా తన వర్క్ తను చేసుకుంటూ ఉంది. భూమి, సార్ నిన్నెందుకు రమ్మన్నాడు? దేనికైనా పిలుస్తాడు, బికాస్ తనే కదా ఎండి, పిలవకుండా ఉంటాడా? నన్ను ఇరిటేట్ చేయకు, అసలు దీనికి రీజన్ నువ్వే అంటూ కోపంగా అంటుంటే శైరి మెల్లిగా జారుకుంది. దొంగమోహంది, నన్ను ఇరికించి పారిపోయింది.
ఇక్కడ ఈ మిస్టర్ యారిగెంట్ కొత్తగా బాస్ అంటూ రోజుకు యాంగిల్ చూపిస్తూ నాకు నరకం చూపిస్తున్నాడు అంటూ తన మీద కోపాన్ని కీబోర్డ్ మీద చూపిస్తూ తన ఎదురుగా ఎవరో నిలబడ్డట్టు ఉండేసరికి తలెత్తి చూసి తననే చూస్తున్న ఆర్మన్ని చూసి పైకి లేచింది. మిస్ భూమి, దాన్ని కీబోర్డ్ అనుకున్నారా లేదంటే కాలింగ్ బెల్ అనుకున్నారా? అలా ప్రెస్ చేస్తున్నారు. నీ పీక్ అనుకున్నారా? ఇలానే నిన్ను నొక్కేస్తే బాగుండేది, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు కదా అనేసి మైండ్ వాయిస్ వేసుకుంటూ ఉంది. పైకి అనలేక, అంటే ఉండలేదు కదా. మిస్ భూమి, కమ్ విత్ మీ, మనం బయటికి వెళ్ళాలి అంటూ ఆర్మన్ అనేసరికి అక్కడ వాళ్ళంతా ఆర్మన్ని అండ్ భూమిని చూస్తున్నారు. భూమికి అదంతా ఎంబారిజింగ్గా ఉంటే తన కోపాన్ని మునిపంటిన అదిమి పెడుతూ, సార్, నేను ఆఫీస్కి వచ్చింది ఆఫీస్ వర్క్ చేయడానికి, మీతో రావడానికి కాదు. మిస్ భూమి, మీకు తెలియదు అనుకుంటా, బాస్ చెప్పింది చేయడమే ఎంప్లాయీగా మీ డ్యూటీ అంటూ భూమి చేయి గట్టిగా పట్టుకొని తనతో తీసుకెళ్ళిపోతుంటే అందరూ ఆర్మన్ అలా చేయటాన్ని వింతగా చూస్తున్నారు. భూమి ఆర్మన్ చేయి వదిలించుకోలేక, సార్ వదలండి అంటూ ఆర్మన్ వెనక్కి వెళ్తుంటే ఆర్మన్ భూమిని కారెక్కించుకొని కార్ స్టార్ట్ చేసేశాడు. మిస్టర్, వాట్ ఈస్ దిస్? మీరేం చేస్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఫస్ట్ స్టాప్ ది కార్. మీకే చెప్పేది, కార్ ఆపేయండి, లేదంటే నేను దూకేస్తాను. దెన్ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను, అంతేకాని కార్ మాత్రం స్టాప్ చేయను. అరుస్తాను. దెన్ అరవకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి అరిచి చూడు. మళ్ళీ అలాంటి పని ఎప్పుడు చేయవు. సైలెంట్గా ఉంటే ఇద్దరికీ మంచిది. నువ్వు చెప్తే నేనెందుకు చేయాలి? లుక్ మిస్టర్, దిస్ ఈస్ నాట్ ఏ ఆఫీస్. ఐ డోంట్ నీడ్ టు ఒబే యువర్ ఆర్డర్స్. డిడ్ యూ అండర్స్టాండ్? మిస్ భూమి, ఇది ఆఫీస్ కాకపోవచ్చు, బట్ దిస్ ఈస్ ఆఫీస్. టైమ్ దట్స్ మీన్స్ మై టైం అంటూ భూమి వైపు చూసి చిన్నగా స్మైల్ చేసేసరికి ఆర్మన్ స్మైల్కి భూమి సైలెంట్గా ఉంది. మిస్ భూమి, యు నో వాట్, ఇప్పటి వరకు నా కారులో సైక్లోన్ తుఫాన్ వచ్చినట్టు ఉంది, బట్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నువ్వు మాట్లాడకపోతే ఇంత ప్రశాంతంగా ఉంది, బట్ నువ్వు పక్కనే ఉంటే ఆ ప్రశాంతత నచ్చట్లేదు. ఏమైనా మాట్లాడు. స్ట్రేంజర్స్తో నేను మాట్లాడను, బట్ నేను వాళ్ళతోనే మాట్లాడతాను. అప్పుడేగా ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసేది. ఆర్మన్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మిస్ భూమి, కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది. నువ్వు పక్కనే ఉంటే నిప్పుల్లో కాలిపోతున్నట్టుగా ఉంటుంది. అలాంటిది వెయిట్ చేయాలా? నా వల్ల కాదు. అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ కోపం తీరట్లేదు దాని నన్ను చంపేయాలని ప్లాన్ చేశావా? దానికి చాలా టైం ఉంది. అప్పుడే ఎందుకు? అయినా నిన్ను చంపడం కోసం పెట్రోల్ వేస్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు? అక్కడే బిల్డింగ్ పై నుంచి కిందకి తోస్తే సరిపోతుంది కదా అంటూ కారు ఆపేశాడు. భూమి చుట్టూ చూస్తూ, ఈ ఇల్లు ఎవరిది? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఓ హలో, వెయిట్. ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో ఐ కెన్ ఇమాజిన్. బేసిక్గా నాదంతా చీప్ క్యారెక్టర్ కాదు. హో రియల్లీ? అది నువ్వే చెప్పాలి. దట్టు నాకే చెప్పాలి. నా జీవితం నాశనం చేసి నాకు నువ్వెలాంటి వాడివో చెప్తున్నావా? మిస్ భూమి, అందుకే కదా పెళ్లి చేసుకుందామనేది. అప్పుడు అది తప్పు కాదు కదా. ఏమంటావు, చేసుకుందామా? నువ్వెప్పుడు ఒప్పుకుంటావా అని నువ్వు నాకు ఇచ్చిన తాళి నాతోనే ఉంచుకున్నాను. చేసుకుందామా పెళ్ళి మిస్ భూమి? అది జన్మలోనే కాదు, 7 జన్మల్లో జరగదు. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? చైతన్య పెళ్లి చూపులు. వాట్? నువ్వు విన్నది నిజమే. చైతు పెళ్లి చూపులు. వాళ్ళ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చావు. ఓ అబద్ధంతో ఇదంతా మొదలుపెట్టింది నువ్వే. ఇప్పుడు వాళ్ళ పెళ్లితో నువ్వే ఫినిష్ చేయాలి. అందుకే నిన్నే ఇక్కడికి తీసుకొచ్చాను. వాట్? నేను పెళ్లి చేయాలా? ఏం మాట్లాడుతున్నావు? నేనెలా వాళ్ళు పెళ్లి చేస్తాను? వాళ్ళ పెళ్లి జరగాలంటే నువ్వు గణితను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నందుకు నేను ఒప్పుకోను. ఎందుకు? నన్ను మిస్ అవుతాను అని ఫీల్ అవుతున్నావా? పర్లేదు, నిజం చెప్పు. ఇప్పటికీ నేనంటే నీకు ఇష్టమే అని నిజం ఒప్పుకోవచ్చు కదా. నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించను కూడా. అయినా తెలిసి నేను ఎలా ప్రేమిస్తాననుకున్నావు? ఇది నీ ప్రాబ్లం, నువ్వే సాల్వ్ చేసుకో. మిస్ భూమి, ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వు. వాళ్ళ పెళ్లి చేస్తానంది నువ్వు. అన్నీ నువ్వే చేశావు.
ఇప్పుడు నువ్వే దగ్గరుండి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళ పెళ్లి చేయాలి. అండర్స్టాండ్? దిస్ ఈస్ మై సిస్టర్ లైఫ్ అంటూ కారు దిగి లోపలికి వెళ్తాడు. నీ చెల్లెలు పెళ్లి ఆగేసరికి నీకింత బాధగా ఉంది. నీ వల్ల ఆ రోజున పెళ్ళి ఆగితే మా అమ్మ నాకు శాశ్వతంగా దూరమైంది. దానికి నేనెంత బాధపడాలి? మీ బాధ పంచుకోవడానికి మీ వాళ్ళందరూ ఉన్నారు. నాకన్నీ మా అమ్మ. తనని నాకు దూరం చేశావు. అయినా నువ్వు చేసిన దానికి అర్పిత బాధపడడం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు చేస్తే శిక్ష నీ ఫ్యామిలీకి కాదు. వాళ్ళకి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. నా వల్లైనా హెల్ప్ చేయాలంటూ భూమి కూడా ఆర్మన్ వెనకే లోపలికి వచ్చింది. రే చైతు, నార్మల్గా ఉండు. అలా ఉంటే నాకు నచ్చదు. పిల్ల రాగానే నాకు నచ్చిందని చెప్పు. నీకు నచ్చితే నువ్వే చేసుకో డాడ్, నన్నెందుకు అడుగుతున్నావు? వేదవ జోక్స్ వెయ్యకు అంటూ పిల్లొచ్చేసరికి అమ్మాయిని చూపించాడు. మాకు మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసింది. ముహూర్తాలు పెట్టేసుకుందాం. చైతు నీకు అమ్మాయి నచ్చిందని చెప్పు అంటూ బలరాం అనేసరికి చైతు అయిష్టంగానే తల ఊపుతున్నాడు. బలరాం ఆనందంగా తాంబూలాలు మార్చుకుంటుంటే చైతు ఇష్టం లేదని చెప్పలేక మౌనంగా చూస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్మన్ బలరాం చేతిలో ఉన్న ప్లేట్ని గాల్లోకి తన్నేసరికి ఎగిరి కింద పడింది. ఆర్మన్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మర్యాదగా బయటికి వెళ్ళు. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. కీప్ క్వైట్. నువ్వే కదా పెళ్లి కూతురు. నేను నీతోనే మాట్లాడాలని వచ్చాను. నువ్వు నాకు నా చెల్లితో సమానం. నువ్వేం భయపడకు. నీకు మంచి చేయాలనే వచ్చాను. ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా లేదా? పెళ్లి చేసుకుంటూ నచ్చాడో లేదో తెలుసుకోకుండా ఉండడం బాగోదు కదా. నచ్చాడు. గుడ్. నీలా ఫ్రాంక్గా చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాట్ అబౌట్ యూ చైతన్య? నీకు పెళ్లి కూతురు నచ్చిందా? చైతు వాడికి సమాధానం చెప్పు అంటూ బలరాం అంటున్నా ఏం చెప్పలేక కన్ఫ్యూజ్గా ఉన్నాడు చైతు. చైతు వాడికి నీకు అమ్మాయి నచ్చిందనే సమాధానం చెప్పు అంటూ బలరాం కోపంగా అంటాడు. చైతన్య నిన్నే అడిగేది. నీకు ఆ అమ్మాయి నచ్చిందో లేదో చెప్పి ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. నీకు ఈ మ్యాచ్ నచ్చిందా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటూ ఆర్మన్ చైతన్యని సూటిగా చూస్తూ అనేసరికి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ చైతన్య అంటాడు. చైతన్య అలా చెప్పేసరికి భూమి కూడా షాక్ అవుతూ అదంతా మౌనంగా చూస్తుంది. బావగారు ఇక్కడేం జరుగుతుంది అంటూ బలరాంని ఆ అమ్మాయి తండ్రి అనేసరికి దీనికి సమాధానం నేను చెప్తాను, కానీ మీకు కాదు. ఇది మీ అమ్మాయికి చెప్పాలి. బికాస్ తనని పెళ్లి చేసుకునేది తర్వాత తనతో కలిసి ఉండేది మీ అమ్మాయి కదా. ఇప్పుడు నిన్ను చేసుకోవడం ఇష్టమే అని చెప్పిన ఈ మిస్టర్ పెళ్లి కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించి తన వెంటపడి ప్రేమించేలా చేసి వాళ్ళ ప్రేమను దాచి పెళ్లి వరకు తీసుకొచ్చి కాసేపట్లో తాళి కట్టపోతూ వాళ్ళ నాన్న చెప్పాడని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటలపై వదిలేసి వచ్చి ఇక్కడ నిన్ను చేసుకోవడం ఇష్టమన్నాడు. ప్రేమించిన అమ్మాయినే తన తండ్రి మాటకు వదిలేశాడు. ఇంకా నిన్ను చేసుకున్నవాడు నిన్నెలా చూసుకుంటాడు? రేపు తన తండ్రి చెప్పాడని నిన్ను వదిలేయడని నమ్మకమేంటి? ఆర్మన్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటూ బలరాం అనేసరికి ఆల్రెడీ యూ క్రాస్ యువర్ లిమిట్స్. నీ కొడుకుని పెళ్లి పీటలపై నుంచి తీసుకెళ్ళినప్పుడే ఒక్కసారైనా నీ కొడుకు నా చెల్లి కోసం ఆలోచించలేదు. అలాంటి వాడి కోసం అక్కడ అది పిచ్చిదానిలా ఏడుస్తుంటే ఇక్కడ వీడు పెళ్ళిష్టం అంటున్నాడు. చైతన్య ఇదే మాట డోర్ వైపు చూసి చెప్పు అంటూ నా ఆర్మన్ అనేసరికి చైతు డోర్ దగ్గరున్న అర్పితని చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాడు. అర్పిత ఏడుస్తూ చైతన్య వైపు చూస్తుంది. అర్పిత నేరుగా వచ్చి ఆర్మన్ పక్క నిలబడేసరికి అర్పిత అంటూ చైతన్య అంటుంటే నన్నెందుకు మోసం చేసావు చైతు? నన్నే ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం అంటున్నావా? నీకోసమా నేను ఏడుస్తుంది? అర్పిత, ఇవన్నీ కాదు. నువ్వు ఎంగేజ్మెంట్కి వెళ్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచావు? చైతన్య, నీకు నిజంగా నీ పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఏయ్, నా కొడుకు చెప్పాడు కదా, అర్థం కాలేదా? ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. వాడికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు. ఇద్దరు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళిపోవాల్సింది వాళ్ళు కాదు, మీరు. బలరాం గారు, మీరు మీ ఫ్యామిలీ వెళ్ళిపోవాలి.
ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి వరకు వచ్చి వదిలేశాడు. రేపు నన్ను వదిలేడు అనేటి నమ్మకం. ఇలాంటి వాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకోదు. నాన్న నాకు ఈ మ్యాచ్ ఇష్టం లేదు. ఏ అమ్మాయి అయినా మగాడు మొగుడుగా రావాలనుకుంటుంది, నీలాంటి వాడు కాదు అంటూ ఆ అమ్మాయి కోపంగా అనేసింది. అన్నయ్య, నన్ను తీసుకెళ్ళిపో అన్నయ్య. నేను ఇక్కడ ఓ క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. తనని చూస్తూ నేను ఓ క్షణం కూడా ఉండలేను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో అంటూ ఆర్మన్ గుండెల్లో మొహాన్ని దాచుకుంటూ ఏడ్చేసింది అర్పిత. నా చెల్లి చిన్నప్పటి నుండి దేనికోసం బాధపడలేదు. ఫస్ట్ టైం నీకోసం చచ్చిపోవాలనుకుంది. తన మనసులో నువ్వు లేకపోయి ఉంటే మీ ఫ్యామిలీ అంతు చూసేవాణ్ణి. అర్పిత, ప్లీజ్ ట్రై టు లిజన్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. అన్నయ్య, నన్ను తీసుకెళ్ళు అంటూ అర్పిత చైతన్య మాట వినకుండా అనేసరికి, బలరాం గారు, నీ కొడుకు పెళ్ళి నా చెల్లితోనే జరగాలి, లేదంటే లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాడు. సీరియస్ వార్నింగ్ ఇచ్చి అర్పితను తీసుకుని బయటకు వచ్చేస్తుంటే, భూమి, నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. తర్వాత తనకు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నా అంటూ చైతు చెప్తుంటే, నీకు సపరేట్గా చెప్పాలా అంటూ ఆర్మన్ అనేసరికి భూమి కూడా ఆర్మన్ వెనకే వచ్చి కారెక్కగాని చైతు బాధగా చూస్తుండిపోయాడు. నీ వల్లే అక్కడ నాకు ఇన్సల్ట్ జరిగింది అంటూ బలరాం ఇంటికొచ్చి నిప్పులు చెరుగుతున్నాడు. డాడ్, నా వల్ల కాదు, మీరే రీజన్. మా పెళ్లి కాకుండా చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ చైతు అనగాని చైతు చెంప పగలకొట్టాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. మర్యాదగా నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. డాడ్, నువ్వేం చేసినా ఆర్మన్ మీ ప్లాన్స్ని జరగనివ్వడు. చైతు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నీ పెళ్ళి ఆపి ఆ ఆర్మన్ అహంకారానికి సమాధానం చెప్తాను. నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ బలరాం బయటికి వెళ్ళిపోగాని చైతు అర్పితకి కాల్ ట్రై చేస్తూ ఉన్నాడు. చైతు, మామ్, అర్పిత నన్ను ఇంకా నమ్మదు. నన్ను కాదని వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేయాలి? డాడ్ నా లైఫ్తో ఆడుకుంటున్నాడు. చైతు, మీ నాన్న చెప్పింది మనం చేయాలి, కానీ మనం చెప్పేదాన్ని అస్సలు వినడు. నువ్వు ఇంకా అర్పితను మర్చిపోవడం బెటర్. మీ నాన్న మాట కాదని మనం ఏం చేయలేం అంటుంది చైతు వాళ్ళ అమ్మ. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.